హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి మార్నింగ్ నేను ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. తర్వాత పూజ గదంతా ఇలా ముందు రోజే శుభ్రం అయితే చేసుకున్నాను. ఇదివరకు అయితే నేను వారానికి ఒకసారి అయితే పూజ గది శుభ్రం చేసుకునేది. అప్పుడు ప్రతి వారం అయితే చేయకూడదన్నాక ఇప్పుడు నెలకోసారి అయితే ఇలా నీట్గా శుభ్రం చేసుకొని పటాలన్నీ తుడిచి కుంకుమ బొట్లు అయితే ఇలా అలంకరించాను. చూడండి, అమ్మవారికి ఇలా నిండుగా కుంకుమ బొట్లతో అలంకరిస్తే చాలా బాగుంటుంది కదా. మనకి ఎన్ని పనులున్నా ఇలా నిత్య దీపారాధన చేసుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అండి. తర్వాత ఈరోజు నైవేద్యం దేవుడికి పాయసం అయితే చేశాను. పాయసం అనే కాదండి, మనం భక్తితో దేవుడికి ఏది సమర్పించినా తప్పకుండా అయితే స్వీకరిస్తాడు. తర్వాత ఇదిగోండి, నేను మార్నింగ్ గుడికి వెళ్ళాలని ఇలా ముందు రోజు నైటే ఇలా కూరగాయలు అయితే తరిగించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇలా చేసామంటే మార్నింగ్ హడావుడి లేకుండా ఉదయాన్నే క్యారేజీలకి, అంతేకాకుండా ఇలా పండుగలప్పుడు గుడికి వెళ్ళాలన్నా ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా అయితే పనులు అయితే చకచక పూర్తయిపోతాయండి. ఇదిగోండి, తర్వాత మేమైతే ఈరోజు అమ్మవారి గుడికి అయితే వచ్చాము. ఈరోజు శివరాత్రి కదా, శివాలయాలు అయితే బాగా రష్గా ఉన్నాయండి. ఎక్కడైనా శివయ్యకి పాలాభిషేకాలు చాలా చక్కగా అయితే జరుగుతున్నాయి. ఈరోజంతా అయితే జాగరణ కూడా చేస్తారు కదా. కానీ ఇప్పుడైతే శివరాత్రికి జాగారాలు మాత్రం చాలా తక్కువైపోయాయండి. ఎప్పుడో మేము చిన్నప్పుడైతే ఇలా చేసేది. ఇది సముద్ర స్నానం అయితే ఇప్పుడు కాదండి. ఇదివరకు ఒకసారి అయితే మేము సముద్రానికి అయితే వెళ్ళాము. అక్కడ ఈ విధంగా అయితే ఇది మాఘ పౌర్ణిమ అండి. ఆ రోజైతే దీపాలు పెడతా ఉన్నారు. అప్పుడు మేము సముద్ర స్నానానికి అయితే వెళ్ళాము. అక్కడ సూర్యోదయం కాకముందే అయితే ఆ రోజు చాలామంది సముద్ర స్నానం చేసి దీపాలు అయితే ఇలా వెలిగించారు. చూడండి, ఇలా కార్తీక మాసం మాఘమాసం అయితే శివయ్యకి చాలా ఇష్టమని అందరూ నది స్నానాలు, సముద్ర స్నానాలు అయితే చేసి చక్కగా పూజలు అయితే చేసుకుంటారు కదా. ఇదిగోండి, అక్కడ మైపాడు శివాలయం దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ శివయ్య లింగం అయితే మనకి పాలాభిషేకం కూడా ఇలా మనమే అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి, మేమైతే ఇలా సముద్ర స్నానానికి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడు దారిలో వస్తూ అయితే నేను ఇలా పొటాటో ఫ్రై అయితే తీసుకున్నాను. మనము రోడ్ సైడ్ ఫుడ్ అని ఎప్పుడు అయితే చులకనగా చూడకూడదు. అప్పుడప్పుడు మనం ఇలా కొంటుంటే వాళ్ళు అక్కడే కష్టాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు కదా, వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది కదా. తర్వాత నేను ఉపవాసాలు అయితే ఏమి ఉండనండి. చక్కగా పూజ చేసుకొని అన్నీ అయితే ఇలా తినేస్తుంటాను. తర్వాత ఇదిగోండి, గుళ్ళో ఇలా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారి దగ్గర దీపాలు ప్రతి వారం అయితే పెడతారు. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక గుడి అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. ఇక్కడ కూడా శివలింగాలు అయితే చాలా ఉంటాయి. కోటిలింగాలండి ఇది. ఒకసారి అయితే మేము టూర్ వెళ్ళినప్పుడు అయితే నేను ఈ విధంగా వీడియో అయితే తీసుకున్నాను. ఇదిగోండి, శివలింగాలు చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చేసిన దానికి ఏమైనా ఓపిక మెచ్చుకోవచ్చండి. ఎన్ని శివలింగాలు అయితే చక్కగా అమర్చారు కదా. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ పెద్ద నందీశ్వరుడు, ఎదురుగా శివలింగము చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈరోజు ఈ 2 శివాలయాలు అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఉంటానండి. బాయ్.